ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ కార్యాలయాల్లో శుభ్రత ఫైళ్ల సమర్థవంతమైన నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, అధికారులు, సిబ్బంది కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో శానిటేషన్ చేపట్టారు. డిపిఆర్ఓ, ట్రెజరీ, ఆర్డీఓ, సిపిఓ కార్యాలయాలను సందర్శించి పారిశుద్ధ్య ఫైల్ నిర్వహణపై సూచనలు జారీ చేశారు. ప్రతిరోజు 1-2 గంటల సమయాన్ని ప్రాంగణ శుభ్రతను కేటాయించామని, పాత సామాన్లు, విరిగిన ఫర్నిచర్ తొలగించమని, ఫైళ్లను పద్ధతిగా భద్రపరచమని కలెక్టర్ ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా మళ్ళీ మనం కలెక్టరేట్లో ఈరోజు క్లీన్లీనెస్ యాక్టివిటీ కానీ, దీంతోపాటు మళ్ళీ ఫైల్స్ క్లియరెన్స్ యాక్టివిటీస్ కానీ అవి అన్నింటిలో కూడా పాల్గొనడం జరిగింది. నాతో పాటు మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు బండారి అనుష గారు, స్థానిక కౌన్సిలర్ గారు, ఏసీఎల్బీ గారు, మిగతా అందరూ జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. సో ముఖ్యంగా నేను అధికారులు అందరికీ ఏం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే, ప్రతిరోజు వారు ఒక 1-2 అవర్స్ ప్రత్యేకంగా వాళ్ళ ప్రిమైసెస్ క్లీనింగ్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే వివిధ కూడా ఫీల్డ్ విజిట్స్ కానీ, తర్వాత వివిధ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ఒక్క రోజులో మాత్రమే చేయాల్సిన పని లేవు. ఈరోజు మనం వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేను కూడా మళ్ళీ వారితో పాటు పాల్గొని మళ్ళీ ఒక 6-7 డేస్లో వాళ్ళ ఆఫీసెస్లో ఉన్న ఏవైతే పాతై సామాన్లు, పాతై ఫర్నిచరు, స్క్రాప్ అటువంటివి ఉన్నాయో అవి అన్నీ కూడా తొందరగా డిస్పోజ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ ఆఫీస్ ప్రిమైసెస్ కానీ, బయట ప్రిమైసెస్ కానీ వారు తప్పకుండా క్లీన్ కూడా చేయాలి. సో దానికి వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఫైల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఫైల్స్ కూడా మళ్ళీ ఆఫీసెస్లో అక్కడికి అక్కడ పెట్టకుండా మళ్ళీ రికార్డ్ రూమ్లో లేదో ర్యాక్స్లో అట్లా వారు క్లియర్గా మరి ఫైల్స్ కూడా స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఫైల్స్ మనం 1 ఇయర్లో డిస్పోజ్ చేసుకోవచ్చు, కొన్ని ఫైల్స్ 10 ఇయర్స్లో, కొన్ని ఫైల్స్ పర్మనెంట్. సో అటువంటి కేటగిరీ ప్రకారం వారు ఫైల్స్ కూడా తప్పకుండా రికార్డులో సరిగా మెయింటైన్ చేయాలి. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. పెండింగ్ ఫైల్స్ ట్రెజరీలో కానీ, తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో కానీ అవి కూడా పెండింగ్ ఫైల్స్ ఎక్కువ రోజులు ఉంచుకోకుండా విదిన్ ద SLA లిమిట్లో అవి కూడా క్లియర్ చేయాలి చెప్పడం జరిగింది. సో మనం ఇప్పటివరకు అంటే జిల్లాలో, గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డ్స్లో కూడా అన్నీ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. 99 డేస్ సందర్భంగా జిల్లా ఆఫీసర్స్లో కూడా జిల్లా అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఈరోజు కలెక్టరేట్లో అందరికీ కూడా అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలను ప్రభుత్వం విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఫౌండేషన్ చైర్పర్సన్ అనితలు తోఫా కిట్స్ అందజేశారు. రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, దాత నవాబ్ షేక్ ఇబ్రహీం సహాయంతో 200 కుటుంబాలకు తోఫా పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అనితలు రంజాన్ పవిత్ర సమయం మతవర్గాలను తేడా లేకుండా సౌభ్రతత్వంలో జీవించాల్సిన అవసరం, ముస్లిం కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. 5,000 रुपए अन्ना रहो न करो, 5,000 रुपए देके अपने अनिता का भिजाते और इन्होंने आने वाले दिनों में अपने को आलेर में म्युनिसिपल चेयरमैन भी जो है अपने को बीदानी बालामन्या का है. अब तक 2 जने थे, अब 3 जने करने वाले हैं. किसको भी कुछ भी जरूरत पड़ने दो. बीदानी चलो ఆశీర్వాదంతో పాటు ఆలయ నియోజక ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మీ ఉపవాస దీక్ష ఎంతో దోహదపడుతుంది. ఈ కఠిన మనం భావించుకుంటాం. మా ముస్లిం సోదరి సోదరులందరికీ రంజాన్ పండుగ చేస్తున్నటువంటి నమాజ్లో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఉపవాస దీక్షలో కావచ్చు, మా పేరు కూడా అల్లా దువాలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి सुबह से हमारे पहले रोज़ा है. थोड़ा सा ट्रैफिक की वजह से आप लोगों का जो रमज़ान का तोहफा है आप लोग को पहुंचने तक थोड़ी तकलीफ होगी. उसके लिए मैं आप सबसे पहले माफ़ी चाह रहा हूँ.
और दूसरी बात हमारे एमएलए साहब जो भी కూడా దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ మరొకసారి అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు. నిజంగా ఎంతో పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం. ప్రతి ఒక్కరు ఈ కఠినమైన దీక్షలో పాలు పంచుకొని దీన్ని దిగ్విజయం చేసి సంవత్సరం పాటు ఈ ఉండే 40 రోజులు మనకు ఎంతగానో మీకు ఆరోగ్యపరంగా కానీ ఆ దైవ దీక్షలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని కూడా నేను వృత్తభక్తిగా సాయం చేస్తుంటే అక్క చొరవతోటి పెద్దలు మన నియోజకం కాకుండా ఆయన మన ఒక ముస్లిం కుటుంబంలో అంటే ఒక నవాబ్ కుటుంబంలో జన్మించినటువంటి నవాబ్ షేక్ ఇబ్రాహిం గారు నేషనల్ వైస్ చైర్మన్. ఒక 15 నిమిషాలనే ఆయన వస్తాడు. నేను కూడా కొంచెం ముందుగానే అక్కడ మనకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ప్రతి ఒక్క మా ముస్లిం అన్నదమ్ములకు, మా ముస్లిం అక్క చెల్లెలకు మీ ఇంటి వద్దకే ఈ తోఫా వస్తుంది. నేను కూడా ఒక 10 మందిని పిలిచే ఇక్కడ ఇచ్చి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ ఇంటికే మనం పోయి ఇవ్వాల్సిందిగా ఇక్కడ అందరికీ మన నాయకులకు ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. అయినా ఒకసారి రంజాన్ సందర్భంగా మా అక్క చెల్లెలు, మా అమ్మలందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ తోఫానే కాదు, మీ అందరికీ మీ బిడ్డగా నేను అండగా ఉంటా. ఇప్పుడే మా అన్న వాళ్ళు చెప్తున్నారు ముస్లింలకు చాలా మందికి ఇల్లు లేవు. నేను మొన్న నిజంగా మున్సిపల్ ఎలక్షన్లో మీ ఇల్లు తిరిగినప్పుడు చాలా బాధేసింది. ఇంకా కూడా ఆ పాతిళ్లలో వర్షం వస్తే ఆ నీళ్లు నిలబడే ఇళ్లలో ఇంకా ఉంటున్నారు. మరి గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఎవరికి ఇల్లు ఇవ్వలేదు కాబట్టి మొన్న మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం 200 ఇళ్ళు మన టౌన్లో ఇచ్చినాం. ఈ వచ్చే నెల కూడా మళ్ళీ 200 ఇళ్ళు మీకు ఇస్తాం. మీ వార్డులలో ఎవరైతే కౌన్సిలర్ ఉందో కాన్సెప్ట్ తెలియజేస్తున్నాం. నిజంగా కూడా మన ఆలయానికి సంబంధించి కానీ ఇక్కడ యాదట మున్సిపాలిటీ సంబంధించి కానీ హిందూ ముస్లిం బాయ్ అన్నట్టుగా ఏ ఇంటికి పోయినా మా బిడ్డ వచ్చిండు, మా ఐలే ఇచ్చిండు అని చెప్పి మీరందరూ ఆదరించారు కాబట్టి ఇవాళ ఇక్కడ మున్సిపల్లో గెలవగలిగినాం. ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ ఇచ్చినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో భారీ మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించారు కాబట్టి మీ కుటుంబాలకు అండగా మీ బిడ్డగా నేను ఉంటాను చెప్పి మాటిస్తూ ఇంకా చాలా సేపు మీతో షేర్ చేసుకుంటే మళ్ళొక్కసారి మీ అందరికీ రంజాన్ పండుగ శుభ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మండలాల వారి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యల దరఖాస్తులను సమర్పించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు, గ్రామీణ నీటి సమస్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో గ్రామీణ ప్రాంతంలో శుభ్రతను మెరుగ్గా కొనసాగించాలని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను ప్రజలకు కల్పిస్తున్నారు. అయితే ఫేస్ హబ్ ద్వారా హాజరు తీసుకోవడం వల్ల శ్రామికులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రూప్ ఫోటో ద్వారా హాజరు సులభంగా నమోదవుతుండగా ఇప్పుడు 5 కిలోమీటర్ల దూరం పని కోసం వచ్చిన శ్రామికులు ఎండా నిరాశ కారణంగా తిరిగి వెళ్తున్నారని సోషల్ వర్కర్ నాగరాజు, రాయలసీమ జాతీయ అధ్యక్షుడు అంకన్న తెలిపారు. మీ ప్రాబ్లమ్సే ఎన్ఆర్జీఎస్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉండాలి.
ఫోటో పని చేయాలి మచ్చలు పడకముందే పని చేయించుకోవడం, తర్వాత ఇది మచ్చలు పడకుండా కొంతమంది కదా పేస్ తీసుకోకుండానే మన ఫేస్ అంతా రిజిస్టర్ చేసుకుంటాం. అది ఎప్పుడో చేసి ఉంటాం మనం పాతది. ఇప్పుడు నేను ఎప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ అడుగుతాం కదా, అడుగుతాడు మంది ప్రజెంట్ 30 మంది ప్రజెంట్ పెట్టున్నారు. 100 మంది 70% ఇంటికి పోతున్నారు. ఎంతసేపు ఇద్దరు ముగ్గురు దాంట్లో వేసుకోమన్నారు. ఆ భాగ్యులు ప్రజలకు యాపొచ్చడం ఎంత చెప్తారు మేడం? టెక్నికల్ సమస్యల వల్ల లేబరు అంటే మనకు శ్రామికులు ఎక్కువ మంది హాజరైనా కూడా కొంతమంది ఫేసులు తీసుకోవట్లేదు. అది టెక్నికల్ ప్రాబ్లం నడుస్తుంది. సో దానికి ఏం సొల్యూషన్ అనేది ఇప్పుడు మీరు మెమరాండం ఇచ్చినారు కాబట్టి మేము దీనిపైన పై అధికారులకు కవరింగ్ లెటర్ పెట్టేసి పంపిస్తాము. వాళ్ళు తదుపరి చర్యలు ఏం తీసుకుంటే దాన్ని మేము మీకు కమ్యూనికేట్ చేస్తాం. మేడం ఇవి మేడం పని ఇది ఎంటైర్ ఒక మన మండలం ఒకటే కాదు, స్టేట్ వైడ్ ఉంది, దేశమంతా ఉంది. కాబట్టి ఇది మనకొక్కరికే వచ్చిన ప్రాబ్లం కాదు. ఎందుకంటే మన దగ్గర లేబర్ కొంచెం ఎక్కువ మంది శ్రామికులు వస్తున్నారు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏందనేది వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారో మేమైతే ఇప్పుడు మీరు రిటర్న్ ఇచ్చినారు కాబట్టి మాకు కూడా బలం ఉంటుంది అడగడానికి. మేము సార్కి లెటర్ ఫార్వర్డ్ చేస్తాము. చేసి వాళ్ళు ఏమి చెప్పినా కానీ ఆ విషయాన్ని మీకు తెలిసేయాలి. అదే మేడం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అది చెప్తున్నారు. ఎండిఓ గారు కూడా అదే మేడం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కంప్లైంట్ ఉందని మనం ఊపుకుండడం బాగుంటుంది కాబట్టి ఊపుకుండడం మంచిది. మా చర్యలు ఎంతవరకు అంటే మేము ఇప్పుడు వేసాపు రాలేదంటే 70 మందికి ప్రజెంట్ వాళ్ళేది మేడం. ఒక శనివారం శుక్రవారం వాళ్ళ పరిస్థితి ఏం చేయగలుగుతాం? దాని సొల్యూషన్ మేము అడుగుతాం. ఎందుకంటే మాస్టర్ ఎక్కేటప్పుడు మేము 1 గంట నుంచి పొద్దున 6 గంటలకు పోతున్నాము. 6 నుంచి 1 గంట కూడా రాకుంటే మేము అప్పుడు ఎట్టా ఎంత పెట్టాలి? ఎక్కువ చేతిలో వీళ్ళకి మేట్ల చేతిలో ఏం లేదు, ఎంపీ చేతిలో ఏం లేదమ్మా. అదే ప్రాబ్లం ఉంది. సో దానికి కరెక్ట్ మేడం. కూలీల పైన ఏంటి కక్ష? ఇప్పుడు అధికారులకు యాప్ లేదు, పడనలకు కూడా నడుచుకుంటే దాన్ని మనం అట్లే ఫాలో అవ్వాలి. కానీ మనం డెసిషన్ తీసుకుంటే ప్రాబ్లాలు వస్తున్నాయి కదా మేడం, అదే ప్రాబ్లం. పార్వతీపురంలో పీజీఆర్ఎస్ ద్వారా 95 వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి హేమలతతో కలిసి స్వీకరించారు. కలెక్టర్ ఫిర్యాదులను వ్యక్తిగత బాధ్యతగా పరిగణించి తక్షణ పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల నుండి రోడ్లు, డ్రైనేజ్, విద్య, ఉద్యోగాలు, భూ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ సర్దుబాటు వంటి పనులు సమస్యలు వినతి పత్రాల్లో నమోదు అయ్యాయి. అధికారులు సమయపాలన, ప్రజాస్పందన, పారదర్శకతతో ప్రతి ఫిర్యాదుకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎవ్రీ వీక్ కలుస్తున్నాను వచ్చి అక్కడైతే చెప్తాను నోట్లో కూరంటే వాట్సాప్ పెట్టారు.
భూమిలో ఏదో ఉండుతారు చేతులతో నోట్స్ ఉండేస్తారు మా గురించి ప్రభుత్వ హాస్పిటల్ సకాలంగా ఎందుకంటే అడుగుతున్నాను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లోని ప్రభుత్వ దేవాదాయ భూమిని 100-200 మంది కబ్జా చేయగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి పోలీస్ స్టేషన్, ఆర్డీఓ, జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసు సమీపంలో ఉన్నప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపణలు వచ్చాయి. స్థానికులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను కలిసి ఫిర్యాదులు చేసిన వెంటనే ఎమ్మెల్యే మద్దతుతో ఆర్డీఓ, డీసీపీ ఫోన్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాదాపు 300 మంది యువకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన స్థానికుల ఫిర్యాదుకు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కబ్జాను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతామని, భవిష్యత్తులో ఖచ్చిత చర్యలు తీసుకుంటామని దృఢంగా తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ త్రిపాఠి బాల్కొండలోని మైనార్టీ రెసిడెన్సీ, ఆదర్శ పాఠశాల, జూనియర్ కాలేజ్ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనం, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలపై వివరాలు అధికారులు అందజేశారు. కలెక్టర్ విద్యార్థుల సమస్యలను కూడా అడిగి తెలుసుకుని వసతి గృహాల నిర్వహణను క్రమబద్ధంగా కొనసాగిస్తూ ప్రభుత్వం అందిస్తూ ఎవరైతే కరెక్ట్ జవాబు ఇస్తారో వాళ్ళకి ఏం కావాలో చెప్పండి. ఒక బడ్జెట్, ఇది ఒక రైట్ హ్యాండెడ్ ట్రయాంగిల్. So see, this was half of the question in total, the easy questions.
వాటర్ చాలా కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. మీకు ఒక మీకు స్టంప్ లేదా మేడం అది బయటికి వచ్చింది ఆ కాంప్లైంట్ పిల్లవాడిని టీచర్ తిట్టారు, అందులో ఏం పట్టించుకుంటారు. కానీ ఇలా मैडम मैंने गच्छ बैठते होंगे बोलते समझी रोजा है के కొన్ని బిస్కెట్స్ ప్యాకెట్స్ ఒకవేళ ఒక్కటి హాఫ్ మిగిలింది మళ్ళీ పిల్లలకి అది మొత్తం ప్రొవైడ్ అందరికి రావు కాబట్టి అది కూడా మేడం వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతుంది. బిస్కెట్స్ కూడా సరిగ్గా ప్రొవైడ్ మేడం ఈ బూస్ట్ ప్యాకెట్స్ మేడం బూస్ట్ ఒక్కటి చూడలేదు మేడం. వచ్చినాయి మేడం 3 వచ్చినాయి లేదు మేడం. నెయ్యి ఉంది, నెయ్యి ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్స్ కూడా మేడం చాలా ఉంది. చాలా మేడం బూస్ట్ ప్యాకెట్ 3 పాత స్టాక్ 3 ఉండేది. నువ్వులు ఏదో కలిపి ఎందుకు పెట్టారు మేడం? పెట్టకూడదు మేడం నువ్వులు ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది. తీసి పండి మేడం మేడం తెలియకుండా బయటకి ఏది ఖరాబ్ అయినా వాడేద్దాం అంతే ప్రొవైడ్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లా వినాయక నగర్లోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్ను తెరిచి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కలెక్టర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలు పనిచేయాలని, సామాగ్రికి ఎటువంటి నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక, ఎన్నికల విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ఉన్న
హసన్పర్తి పెద్ద చెరువు కట్ట మూలమలుపు వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, ఆర్ఎన్బి, సాగునీటి పారుదల, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ప్రమాదకర ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణతో పాటు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. వరంగల్ జిల్లాలో ముంపు నివారించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అత్యవసరం అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటరవి, కార్పొరేటర్ గంధే కల్పన తెలిపారు. కేంద్రం అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 25% నిధులను అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మంజూరు చేసినందున వారంతా హర్షంగా స్వీకరించారు. వారాలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ నేతలు వరంగల్ అభివృద్ధికి కేంద్ర నిధులను సద్వినియోగం చేయాలని, నగర ముంపు సమస్యను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. పోయమని చిక్క పోయమని ముఖం పడుతుంది ముఖానికి అడ్డు పెట్టి లేకపోయినాక చిక్క కనబడితే శాతానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చందన్న నీళ్ళే ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 12 సంవత్సరాలుగా భారతదేశాల నగరాల అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని దాంట్లో భాగంగా అనేక మంత్రిత్వ శాఖల ద్వారా ఈరోజు మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు గత 12 సంవత్సరాల నుంచి అనేక స్కీమ్ల ద్వారా మన కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శని అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వము గతంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చిన నిధులను సరైన సమయానికి ఖర్చు పెట్టకుండా, యూసీ చెక్స్, యూసీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఈ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనేక నిధులు వెనుకకు వెళ్ళడం జరిగింది. ఈరోజు వరంగల్ నగరానికి 3 స్కీమ్స్, ఉదయ్, అమృత్, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా అనేక కోట్ల రూపాయలు ఈ నగరానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంజూరై రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఉదయ్ పథకం కింద 42 కోట్ల రూపాయలు మన మహానగరానికి వస్తే ఆ 42 కోట్ల రూపాయలతోని వరంగల్ యొక్క చారిత్రాత్మకమైన కట్టడాలను సుందరీకరణ చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఫసాడ్ లైటింగ్ కోసం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా భద్రకాళి చెరువు ట్యాంక్ బండ్ కోసము దాదాపు 30 కోట్ల రూపాయల దాకా ఇదే స్కీమ్ కిందనే మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. వాటితో పాటు ప్రసిద్ధిగాంచిన పద్మాక్షమ్మ దేవాలయము, జైన్ దేవాలయం యొక్క
మరమ్మతులు, అభివృద్ధి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉదయ్ పథకం 42 కోట్ల రూపాయలు. అదేవిధంగా అమృత్ స్కీమ్ ద్వారా వచ్చిన నిధులు మన వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి 630 కోట్ల రూపాయలను మనం అమృత్ స్కీమ్ ద్వారా ఈ కార్పొరేషన్ తెచ్చుకొని ఖర్చు పెట్టడం జరిగింది. ఈ కొన్ని పనులు చేయకుండా నిధులు వెనుకపోయినవి ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా జరిగిన పనులు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఈరోజు మరి మన వరంగల్ని చూస్తుంటే చాలా లో వ్యవస్థలో ఉంది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇంకా అలాంటి అభివృద్ధి కాస్త కూస్త జరిగిందంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇచ్చిన ఫండ్స్ వల్లనే. అలాంటి ఫండ్స్ వచ్చినా కానీ మరి వేరే పార్టీ వాళ్ళు అంటే వాటిని యూజ్ చేయకుండా వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు. అది అభివృద్ధి పథకాలపై పెట్టకుండా ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇప్పటికైనా ప్రజలందరూ గమనించి దాన్ని కాబోయే అంటే జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీజేపీ నుండి మరి ఎమ్మెల్యే ఎంపీలను కార్పొరేటర్ని ఖచ్చితంగా ఎక్కువ స్థాయిలో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి మనకు ఇన్ని నిధులు 661 కోట్లు ఒక స్కీమ్ ద్వారా, అమృత్ స్కీమ్ ద్వారా మరి మన ప్రధానమంత్రి గారు మనకు ఇచ్చినందుకు వరంగల్ అందరం కూడా మనం అందరి నుండి వారికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ నిధులు మళ్ళీ దుర్వినియోగం కాకుండా సఫలీకృతం కావాలని మరి అందరికీ మన వరంగల్ డ్రైనేజ్ అన్ని సంస్థలకు అంటే ఎక్కడైతే దేనికి అది మనకు కేటాయించారో అవన్నిటినీ మనము యూజ్ చేసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి. కరీంనగర్ చూసినట్టయితే ఎలా మనకి మళ్ళీ బీజేపీ వచ్చిందో మరి వరంగల్లో ఈసారి ఖచ్చితంగా. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో 103 ఫిర్యాదులు అందగా వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు అభిజ్ఞాన్, మాల్వియల వద్ద సమర్పించారు. కలెక్టర్ ఫిర్యాదులను పెండింగులో వదిలిపెట్టకుండా తక్షణమే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో అపోతేకే 2K26 బ్రిడ్జింగ్ ది గ్యాప్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ శాస్త్రీయ సమావేశం ఘనంగా జరిగింది. అవంతి విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన పుట్టుకతో గొప్పవాళ్లు కలగరని, కష్టపడి పనిచేస్తే విజయాలు సాధించగలమని అభిప్రాయపడ్డారు. సుమారు 16 కళాశాలల నుండి 820 మంది విద్యార్థులు హాజరై స్టూడెంట్ ప్రాజెక్ట్ ఎక్స్పో, ఫార్మా, ఏకాథాన్, లైవ్ ప్రాజెక్ట్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
And what is going to happen, and we have to visualize having 5 candidates. Am I right? So the first thing is, if you observe the changes in the pharma industry, you can see the lot of changes in the pharma industry before Corona, after Corona. So if you see the before Corona, generally for the general public, they don't have that much awareness about the pharma industry and about the pharmacists. But Corona emphasizes the importance of the pharmacists in the society, because there are a lot of doctors available in Corona time, but due to lack of medicines and lack of injections, many people died in a Corona time. Am I right? So because there is no vaccine. But one happy thing is, in this world we have 5 vaccines are invented. So out of 5, 2 are from the India. Am I right? So out of 2, the 1 is from the Telugu state, Bharat Private. So really, it's a proud moment for all Indians, especially for the Telugu people. Am I right or not? So what I want to say is, even though doctors are available, even the nurses are available, if there is no medicine, it is very difficult to save the life of the people. So what I want to say is, so the people who are sitting here, pharmacy, B-pharmacy are pharmacy and M-pharmacy students. So 99% students will try for medicine. తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ 5K రన్ను ప్రారంభించారు. సుమారు 200 స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పోచమ్మ మైదాన్ సర్కిల్ నుండి 1000 స్తంభాల గుడి వరకు పరుగులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారద, హనుమకొండ జిల్లా DYSO గుగులోతు అశోక్ కుమార్, పోలీసులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు వాచ కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. जिंदे शामी याने के
5K రన్ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మన గౌరవ హనంకోట జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి చాహత్ గారికి, అదేవిధంగా మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారికి, మిగతా మొత్తం ఈ 5K రన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కార్పొరేషన్ అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం అందరం కూడా ఉన్నాము. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కోసం మంచినీళ్ళు కానీ, లైట్లు కానీ, అదేవిధంగా శానిటేషన్లో అన్నింటిలో ఉన్నామని తెలియజేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ చేద్దాం. రైట్ రన్. యాదాద్రి భువనగిరి జిల్లా దాతర్పల్లి గ్రామంలోని పెద్ద చెరువు గోదావరి జలాలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండాకాలంలో రైతుల సాగునీటి సమస్యలు రాకుండా మల్లన్న సాగర్, కొండపోచమ్మ, నావపేట రిజర్వాయర్, తపాస్పల్లి ప్రాజెక్టుల ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని చెరువులను నింపే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో మీకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. బీజేపీ అయినా ఇల్లు ఇచ్చినాం. ఏమని చెప్పినావు? దీనికి రాజకీయం పనిచేయండి, అందరికి పెంకుటిల్లు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చారు. అంతేనా? ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చింది, ఏమి వినియోగించారు. అందరూ వస్తారు చూడు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఆలయ నియోజకం సంబంధించి గత 2 సంవత్సరాలుగా ప్రతి చెరువు నింపుకుంటూ ప్రతి ఎకరం కూడా నీళ్ళు అంది అనే లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. ఇలా ఆలయ నియోజకంలోని అక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, నవపేట కానీ, తవాస్పల్లి సంబంధించిన రిజర్వాయర్లలో ప్రతి అవకాశం ఉన్న కాడ ఆలయానికి సంబంధించిన అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. మొన్న వారం రోజుల కిందనే ఇక్కడ మల్లన్న సాగర్, కొండపోచమ్మ నుంచి కూడా నీళ్ళు ఇచ్చి ఇక్కడ 15 ప్యాకేజీ, అదేవిధంగా 16 ప్యాకేజీ కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 12-13 చెరువులు నింపినాం. తప్పకుండా ఈ సంవత్సరం కూడా 100కు పైగా చెరువులు నింపి ఇక్కడ తుర్కాపల్లి, బొమ్మల రామారం, యాదరుట్ట, ఆత్మకూరు, మూటకొండూరు, గుండాల వరకు కూడా ప్రతి చెరువు నింపుతామని చెప్పి మాట ఇస్తున్నాం. అదేవిధంగా గత వారం నుంచి కూడా ఇక్కడ నీళ్లు వదలడం జరిగింది. ఇలా దాతర్పల్లి, రాళ్ళజంగం, జంగపల్లి, ఇలా యాదగుట్ట కూడా చెరువు నింపిన సందర్భంగా ఇక్కడ గౌరవ సర్పంచ్ గారు భాస్కర్, అదేవిధంగా
సరిత గారు, గ్రామ పెద్దలు, ఉప సర్పంచ్ గారు, గౌరవ సభ్యులంతా కూడా ఇలా గంగమ్మ పూజ చేసి గతంలో 10 ఏళ్లుగా మా ప్రాంతం అంతా ఎడారైంది. ప్రజాప్రభుత్వం వచ్చినాక మా నీళ్ళలో బీర్లైలో వచ్చిన తర్వాత మాకు ప్రతి సంవత్సరం చెరువు నిండిపోకుండా నీళ్లు నిండుతున్నాయని చెప్పి ఇలా మమ్మల్ని పిలిచి ఇక్కడ పండుగ వాతావరణంగా గంగమ్మకు పూజలు చేశారు. కాబట్టి ఈ సమ్మరిలో ప్రతి చెరువు నింపి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం. మా సొంత నిధులతోటి ఎక్కడైతే కెనాల్ లేదో కాలువలు లేవో కాలువలు కూడా పునరుద్ధరించి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి మేము మాట ఇచ్చిన ప్రకారం ఇలా ప్రతి చెరువు నింపడం జరుగుతుంది. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఏ రైతన్న కూడా ఒక్క గుంట కూడా పొరబెట్టద్దనే లక్ష్యంతో ఇలా చెరువు నింపే కార్యక్రమం చేస్తున్నాం. ఆలయం నియోజకంలోని ఇప్పటికే గుండాల్లో 30 చెరువులు నింపినాం. ఇలా తుర్కపల్లిలో 25-30 చెరువులు నింపినాం. యారుటలో ఈ వారంలో నుంచి చెరువు నింపే కార్యక్రమం చేస్తున్నాం. నేను రైతన్నలకు చెప్తున్నా, రేపు గంధమల్ల నింపి గంధమల్ల నుంచి ఇక్కడ బిక్కేరు వాగు, అడ్డగూడూరు, మోత్కూరు వరకు కూడా ఇక్కడ ఆలేరు, గొల్లకొండ ఈ వాగు ప్రాంతంలో ప్రజలందరికీ రైతన్నలకు నీళ్లు అందించే విధంగా ముందుకు పోతాం. గంధమల్ల కూడా రేపు 10 తారీఖున నీళ్లు ఇడిచి ఆ బిక్కేరు వాగు మొత్తం గలగల పారిస్తామని చెప్పి రైతన్నలు ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి ప్రతి ఎకరాన్ని కాపాడే బాధ్యత మీ బిడ్డగా లేదని చెప్పి మీకు మాట ఇస్తూ రైతన్నలు పెద్ద ఎత్తున ఇలా పండుగ సంబరాలు చేసుకునే సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. రైతన్నలకు ఈ ప్రభుత్వం అండ ఉంటుందని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.